ఈ నలుగురి బాల్యావస్థ అదే వనంలో ఆడుతూ పాడుతూ గడిచింది. ఆ నలుగురు కొంతకాలం గడిచిన తదుపరి యవ్వనులయ్యారు. కానీ అప్పటిదాకా వారికి తమ పూర్వజన్మను గురించి ఏమాత్రం జ్ఞాపకం లేదు. కన్నప్ప అంజయ్య ఇంకా వేణి దేశీయాలతో అపరిచితులుగానే ఉన్నారు. అయినప్పటికీ ఇద్దరూ మిత్రులే. కలిసిమెలిసి వనంలోకి వెళ్ళేవారు, వేటాడేవారు. పశువు పారిపోయింది. పారిపోలేదు, పారదోలేవు నువ్వు. నేను పారదోలేనా? నేనే దాని వెనకాల పరిగెడుతుంటే. పరుగు నేను కూడా పెట్టాను దాని వెనకాల. పరిగెడితే మాత్రం ఏమవుతుంది? మరి ఏం చేస్తే ఏమవుతుంది? లక్ష్యాన్ని గురిపెట్టుకోవాలి. నువ్వు అన్నావు కదా ఇది నా వేటని. అందుకని లక్ష్యాన్ని గురిపెట్టినా గానీ దాని మీద బాణాన్ని వేయలేదు నేను. నువ్వు ముందున్నావు, అందుకని నేను అనుకున్నాను నువ్వే దాన్ని చంపుతావని. అందుకే బాణాన్ని వేయలేదు. దోషం అంతా నీదే. దాని మీద బాణాన్ని ఎందుకు వేయలేదు? నువ్వు ముందుంటే ఎలా వేస్తాను? ఎక్కడైనా బాణం నీకు తగిలితే? ఇప్పుడు మరేం మాట్లాడకు. దోషం అంతా తప్పకుండా నీదే. నువ్వేదో అనగానే నేను మరి దోషమైపోతానా? చూడు, నువ్వు గనక నీ దోషాన్ని ఒప్పుకోపోతే నేను నా దోషాన్ని ఎందుకు ఒప్పుకోవాలి? అంటే దోషం మన ఇద్దరు దీను, మరి ఎవరి దోషాన్ని వాళ్ళు ఒప్పుకో. అలాగే అవుతుంది. మన దోషాన్ని ఒప్పుకోకుండా ఎదుటాళ్ళ దోషాలను ఎత్తి చూపుతూ ఉంటే ఇంకా ఎక్కువ దోషాలు పుట్టుకొస్తాయి. దానివల్ల ఇంకా ఎక్కువ వాదాలు రేగుతాయి. దాంతో ఇంకా ఎక్కువ గొడవలు పెరుగుతాయి. ఇక మనుషులకి ఎక్కువ దుఃఖాలు కలుగుతాయి. ఇవన్నీ మనం జరగనిస్తాం, కానీ మన దోషాన్ని మాత్రం ఒప్పుకోలేం. అంజయ్య, ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఇంకా ఎక్కువగా అలసిపోతావు. ఇక అలసిపోతే కంఠం ఎండిపోగలదు. ఇక మరి నాకు అర్థమైంది కన్నప్ప, అర్థమైంది. నీకు మంచినీళ్ళు తాగాలనిపిస్తోంది కదూ? ఏ నీకు అనిపించడం లేదా? అనిపిస్తోంది. అనిపిస్తుందా? మనం ఒకరినొకరు దోషి అని అనుకుంటూ కూర్చోకుండా నీళ్ల కోసం వెతకాలి. ఒకరిపై ఒకరి దోషాన్ని ఆరోపిస్తే కోపం ఎక్కువైపోయి ఇద్దరం రక్తం తాగాలని కోరుకుంటాం. తాగాలనిపిస్తుంది కానీ మంచి నీళ్ళని. అయితే నడు, మొట్టమొదట మంచినీళ్ళు ఎతికి తాగుదాం మరి. నడు. ఆ. అంజయ్య, ఇక్కడెక్కడా మంచినీళ్ళు కనబట్టలేదే. ఇంకొంచెం ముందుకెళ్దాం, అక్కడ ఉంటాయేమో. పద. ఎవరితో అడుగులు చప్పుడవుతుంది. ఏదైనా పశువేమో. వేణి, నీ మాల ఇంకా పూర్తి కాలేదా? లేదంటే మరి నీలాగా బాగా మాలలు కట్టడం నాకు రాదు కదా దేశియా. చూడు, పూర్వజన్మలో కూడా నువ్వు ఇలాగే మాలలు కట్టేదానివా? ఎవరికి తెలుసు, మాలలు కట్టినా కూడా అవి నీకోసమే కట్టానేమో.
నీకోసం కాదా? చాలు ఊరుకో. వేణి వేణి అయ్య పిలుస్తున్నాడు. వేణి ఏమైందయ్యా? 2 వన్యమృగాలు ఇక్కడికి వచ్చి ఎక్కడ దాక్కున్నాయి. నువ్వు విల్లు అమ్ములు తీసుకో, ఇక్కడికి రాగానే చంపేద్దాం. అలాగే నేను అది అయ్యా. చూస్తాను. నువ్వు అలాగే. పద. అంజయ్య, మన నీళ్ల కోసం వెతుక్కుంటూ వచ్చాం. ఈ వేటగాడు మనని వన్యమృగాలు అనుకొని వెతుకుతున్నాడు. మెల్లిగా కన్నప్ప మెల్లిగా. ఎదురుగా కూర్చున్న అమ్మాయిలుంటే వాళ్ళ బాణాలతో మన ప్రాణాలు లేస్తాయి. వెళ్ళి వాళ్ళని నీళ్ళ కోసం అడుగుదాం. నీళ్ళు అడగడం వీళ్ళనా? వీళ్ళ చేతుల్లో నీళ్ళ బిందె ఏమైనా కనిపిస్తుందా కన్నప్ప? అరే, గుడిసెలో ఏమైనా ఉందేమో, రా. అరే దేశియా, అయ్య అన్నాడు ఏదో వన్యమృగాలని. వీళ్ళేమో మనుషులే. మేము వన్యమృగాలము కాము, వనవాసులం, మనుషులం. దయచేసి మంచినీళ్ళు ఇప్పించండి. మాకు చాలాసేపటి నుంచి గొంతుకు ఎండిపోతుంది. నీళ్ళ కోసమే ఆశపడి మేము ఇక్కడ దాకా వచ్చాం. మాకు శీఘ్రంగా నీళ్ళు ఇప్పించండి వనసుందరి, లేకపోతే మేము తట్టుకోలేక దప్పికతో చచ్చిపోతాం. హా, హా, హా. ఇప్పుడే తెస్తాను, రా. వేణి, దేశియా, ఆ వన్యమృగాలు ఇక్కడ లేవు. అక్కడికి ఏమైనా వచ్చాయా? లేదయ్యా, మృగాలు ఇక్కడ కూడా రాలేదు. నేను చూస్తాను. అక్కడికే వచ్చి ఉండాలి. అయ్యా, అయ్యా, మేము ఆ వన్యమృగాలను కొట్టి పారదోలేసాము. మొదట కొండతో మంచినీళ్ళు పోశారు, ఆ పైన కొట్టి పారదోరారు. అవునవును. లేదు 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 లేదు. అవునవును, మళ్ళీ లేదు లేదు. చాలా బాగుంది ఇది. నాకు అనిపిస్తోంది మనం ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చామని. అవును, ఈ స్థలం
ఏదో చాలా పరిచిత స్థలంలా ఉంది. అలాగే అనిపిస్తోంది. మనం ఈ స్థలంలో పూర్వజన్మలో చాలా కాలం గడిపినట్లుంది. నాకు కూడా పూర్వజన్మ గుర్తుకొస్తోంది. మన ఇద్దరికి ఒకేలాంటి జ్ఞాపకం వస్తుంది. అంటే పూర్వజన్మలో మనమిద్దరం కలిసే ఉన్నాం. అదే అయి ఉంటుంది. నాకు ఇంకోటి కూడా అనిపిస్తోంది. మనం ఇక్కడికి అనేక సార్లు వచ్చి వెళ్ళాం. శివశంకర, ఓ పరమేశ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రభు, తమరు నాపై కృపతో నాకు మళ్ళీ దర్శనమిచ్చారు. నా జీవితం సఫలమైంది ప్రభు, నా జీవితం సఫలమైంది. ప్రభు, ఇప్పుడు తమరిని విడిచి నేను ఎక్కడికి ఇక వెళ్ళను. కానీ ప్రభు, తమరి పూజ చేయడానికి నా దగ్గర ఏమి సామగ్రి లేదు, ఏ సామగ్రి లేదు. నేనేం చెయ్యను ప్రభు, నేనేం చెయ్యను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓ పరమేశ, నా మానసిక పూజను నీవు స్వీకరించు ప్రభు. ఎంతో సమయమైంది, నీకు పూజయే చేయలేదు. నేను నిన్ను మర్చిపోయాను, నేను నిన్ను మరచిపోయాను. అవును, నేను అపరాధిని, నేను అపరాధిని. ఓ పరమేశ, నన్ను క్షమించు. నా ఈ మానసిక పూజను స్వీకరించు ప్రభు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓ నాగదేవత, నీవు సదా శివుని కంఠానికి అలంకారమై ఉంటావు. నీవు శివుని కృపకు పాత్రుడవు. నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు నాగదేవత. నేను నీకు ప్రణామం చేస్తున్నాను. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. కన్నప్ప, ఓం కన్నప్ప, నమ శివాయ. ఇక ఇంటికి వెళ్దామా? ఓం ఇంటికి నమ వెళ్ళొద్దా ఏమిటి కన్నప్ప? శివాయ. లే కన్నప్ప, ఓం లే. నమ శివాయ.
నువ్వు అంటున్నది నిజమే అంజయ్య. మనం ఇల్లు వదిలి చాలా సమయమైంది. మా నాన్న శివప్ప మన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అయితే పద వెళ్దాం. వెళదాం పద. మరి ఇక్కడి నుండి వెళ్ళడానికి నా మనసు ఒప్పడం లేదు. మరి ఏం కావాలంటోంది నీ మనస్సు? అదే అంజయ్య, రాత్రింబగళ్ళు ఇక్కడే కూర్చుని ఆ పరమశివశంకరుని యొక్క పూజ చేస్తూ జపం చేయాలని ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇంటికి వెళ్ళాల్సిందే కదా కన్నప్ప. ఇంట్లో అందరూ ఏమనుకుంటున్నారో ఏమో, మనం వేటకని వెళ్ళి వేటకు గురయ్యామేమోనని. లేదు లేదు, వెళదాం రా.